తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఇక రంగం సిద్ధం. బీఆర్ఎస్ తీవ్ర టెన్షన్లో అంటూ వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని సీఎం కేసీఆర్ ఇక దగ్గరుండి నడిపించారని అప్పట్లో బీజేపీ నాయకులు విమర్శలు చేశారు. అయితే లిక్కర్ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు చేసిన కుట్రలో భాగంగా బీజేపీ అగ్రనాయకుడు సంతోష్ కుమార్ను ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇరికించాలనే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓ ఫామ్ హౌస్లో 2 స్వామీజీలు, ఓ వ్యాపారవేత్తను కలవగా ఇక అక్కడ పోలీసులు ప్రత్యక్షమయ్యారు. అయితే ఈ విషయంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, అసలు ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడానికి రాలేదని, కేవలం ఒక ఎమ్మెల్యేకు స్వామీజీకి పరిచయం వల్ల వచ్చారని, దీనిపై ఇక కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. అయితే రాష్ట్ర హైకోర్టు కూడా ఎమ్మెల్యే కొనుగోలు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేసింది. అయితే సీఎం కూతురు కవిత లిక్కర్ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు చేసిన అతిపెద్ద ఎత్తుగడ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ మధ్య జైలు నుంచి బయటకు వచ్చిన ఇక నందకుమార్ కేసీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. అసలు ఇక్కడ ఎలాంటి ఎమ్మెల్యే కొనుగోలు జరగలేదు, కేవలం తెలిసిన వారు పిలిస్తే మాత్రమే వెళ్ళాం. అయితే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించినటువంటి సిబిఐ విచారణ వేయించాలని ఆయన డిమాండ్ చేశారు. సిబిఐ విచారణలో నిజానిజాలు బహిర్గతం అవుతాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించి మరికొన్ని సంచలన విషయాలు బయటపడతామని ఆయన చెప్పారు. అసలు లిక్కర్ కేసుకు ఎమ్మెల్సీలు కొనుగోలు కేసులకు మధ్య ఏం జరిగింది, ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ ఉప్పు నిప్పులా మారాయి, తర్వాత కవితను సిబిఐ ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎమ్మెల్యేలు కొనుగోలు కేసు ఎందుకు ఇక మరుగున పడిపోయింది, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న తరుణంలో వీటిపై ఫోకస్ పెరిగే అవకాశం ఉందన్నమాట. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎన్నిక పోటీల్లో భాగంగా బీజేపీ ఒకానొక సమయంలో అరెస్ట్ చేస్తుందని వాదనలు, ఆరోపణలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అవకతవకలు కావచ్చు, ప్రతిదీ కూడా కుమ్మక్కై ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అరెస్టుకు రంగం సిద్ధం అనే విధంగా పలు కీలక ఫైళ్లు కూడా ముందుకు సాగాయి. ఈ తరుణంలో లోక్సభ, పార్లమెంటు ఎన్నికలు ఉన్న సందర్భంలో మరోసారి సీఎం ఒక కుట్ర లేపారంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎప్పుడు అరెస్ట్ జరుగుతుందో ఏందో మరి వేచి చూడాలి.